హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపైన గతంలో కూడా చూపించింది. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన అనంతరం మరోసారి రంగంలోకి దిగింది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన ఫోకస్ పెట్టింది. ఉదయం తెల్లవారుజాము నుంచి ఒకవైపు ఇటు హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకొని జేసీబీల సహాయంతో మొత్తం కూల్చివేస్తున్నారు. ప్రధానంగా ఫిర్యాదుదారులు వచ్చినటువంటి ఏవైతే వాటి నుంచి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాటిని రెక్టిఫై చేసి నిజంగానే ఆక్రమణ జరిగిందని ఒకవైపు హైడ్రా భావించే వెంటనే ఇక్కడికి వచ్చి కూల్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం 3 జేసీబీల సహాయంతో ఇక్కడ ఏదైతే సండే కన్వెన్షన్ పక్కన ఉన్నటువంటి మొత్తం కూడా అక్రమ నిర్మాణాలు కూల్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు మొత్తం బిల్డింగ్స్ మొత్తం కూడా నేలమట్టం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. గతంలో చాలా రోజులు గతంలో కూడా ఇదే విధంగా చేసింది. ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వెంటనే హైడ్రా అక్కడికి వెళ్ళి కూల్ చేసేది. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన అనంతరం మరోసారి రంగంలోకి దిగి కూల్ చేసింది. భారీగా పోలీసు బందోబస్తు కావచ్చు మొత్తం ఏర్పాటు చేసి భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. బుల్డోజర్ల సహాయంతో మొత్తం ఎక్కడికక్కడికి నేలమట్టం చేస్తుంది. వీటిని ఎక్కడ కూడా ఒకవైపు ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇంకోవైపు హైడ్రా బృందాలు, అదేవిధంగా ఇటు ఏవైతే బృందాలు మొత్తం చేరుకొని భారీగా బందోబస్తు నడుమ. ఎందుకంటే గతంలో అనేక గొడవలు అయ్యాయి. ఒకవైపు స్థానికులు కావచ్చు వారందరూ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. వాటి అన్ని రిపీట్ అవ్వకుండా భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను మొత్తం కూల్చేస్తున్నటువంటి విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు బిల్డింగ్స్ అనేవి ఉదయం తెల్లవారుజాము నుంచి రంగంలోకి దిగాయి. జనరల్గా వీకెండ్లో ఇప్పటి వరకు రంగంలోకి మాత్రమే దిగి, కానీ ఈ రోజు ఒకవైపు వీక్ డే అయినప్పటికీ రంగంలోకి దిగి మొత్తం ఎక్కడికక్కడికి నేలమట్టం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు.